వెల్కమ్ టు స్మార్ట్ థింకింగ్ బ్లాగ్స్. అందరు ఎప్పుడు బాగున్నారా? మేమైతే మస్తు ఉన్నాం. ఈరోజు సండే స్పెషల్. సో మేమైతే చికెన్ డీప్ ఫ్రై చేసుకుందాం అనుకున్నాం. ఇక 250 గ్రామ్స్ అయితే చికెన్ తెచ్చారు. అది కూడా బోన్లెస్ అనమాట. చాలా అంటే చాలా ఈజీ, ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. సో చికెన్ అయితే ఇవ్వండి 250. ఇప్పుడు క్లీనింగ్ చేసుకుంటున్నాను. అస్సలు బోన్ లేని తీసుకుని డీప్ ఫ్రై చేసుకుంటేనే యమ్మీగా ఉంటుంది అనమాట. సో లెట్స్ ట్రై, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇగో చికెన్ అయితే వేసేసుకున్నాను. మంచిగా వాష్ చేసుకుంటున్నాను. ఒక 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసేసుకొని, ఇంకా దీంట్లోకి ఎక్కువ మసాలాలు కూడా అవసరం లేదు, లైట్గా మసాలాలు. ఇంక ఇక్కడైతే అన్నం పెట్టేసుకున్నాను. అన్నం అవుతుంది. సో వాష్ చేసుకుందాం. చికెన్ అయితే కడిగేసుకున్నా ఫ్రెండ్స్. ఇవి నీట్గా మంచిగా ఒక 3 టైమ్స్ అయితే వాష్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి మనం మసాలాలు అయితే వేసేసుకుందాం. అవి ఏమేమి వేసుకుంటున్నా అంటే ఫస్ట్ కారం వేసేసుకుంటున్నాను. మనము ఎంత స్పైసీగా తింటామంటే అంత వేసుకోవచ్చు, లేదా నార్మల్గా అయితే నార్మల్గా కూడా వేసుకోవచ్చు అనమాట. సో కారం అయితే 3 స్పూన్స్ వేసుకున్నాను. ఇప్పుడు 1/2 స్పూన్ దాకా పసుపు వేస్తున్నాను. సో ఇదంతే చాలా ఈజీ అనమాట ప్రాసెస్. నెక్స్ట్ ధనియా పౌడర్ 2 స్పూన్స్ వేస్తున్నా. ఇంకా సాల్ట్ అయితే మన రుచికి సరిపోతుంది. ఇంకా దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. మనకి ఇష్టమైతే 11 వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇందులో కొందరైతే కార్న్ఫ్లోర్ కూడా వేసుకుంటారు ఫ్రెండ్స్. నేనైతే అవన్నీ ఏం వేస్తలేదు. సింపుల్ అంటే సింపుల్, పిల్లలు బాగా ఇష్టపడి తింటారు. సో అప్లై చేసుకున్నాను. సో ఇది అయిపోయినాక చికెన్ మసాలా వేసుకున్నాను. చికెన్ మసాలా ఒక 1 స్పూన్ వేసుకోండి. 1-1.5 వేసుకోండి. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్. మన ఇంట్లో చేసుకునే వేసుకోండి. జింజర్ గార్లిక్ బయట కొనుక్కొచ్చి వేసుకోండి. సో ఇదంతా మొత్తం బాగా కలిపి పెట్టుకుంటున్నా. మ్యాక్సిమం 20 నిమిషాలు నానబెట్టుకోండి. మీకు అంతగా ఇష్టం ఉంటే అర్ధగంట 45 మినిట్స్ అయినా సరే నానబెట్టుకోవచ్చు. మంచిగా మిక్స్ చేసేసుకున్నా. చూడండి, బాగా కలుపుకున్న చికెన్ బోన్లెస్ మొత్తం పీసెస్ అయితే చాలా మెత్తగా ఉన్నాయి. సో ఇదే తీసుకొని డీప్ ఫ్రైకి చేయాలి. ఓకేనా? బోన్తో చేస్తే కూడా బాగానే ఉంటుంది. అయిపోయింది, కలిపేసుకున్నా. జర పక్కకు పెట్టుకుంటే ఒక 20 నిమిషాలు. సో ఒక 20-30 మినిట్స్ అయితే నేను నానబెట్టేసి మంచిగా పెట్టుకున్నాను చికెన్ అయితే. సో ఇప్పుడైతే నేను కడాయి పెట్టేసేసుకున్నాను. కడాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే పోసేసుకుంటున్నాను. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసేస్తున్నా. సేమ్ మనం ఫిష్ ఎట్లా డీప్ ఫ్రై చేస్తాం ఆయిల్, సేమ్ అదే విధంగా ఆయిల్ అయితే పోసేసుకుంటున్నాను. సో కొంచెం ఆయిల్ బాగా వేడైపోయినాక మీడియం ఫ్లేమ్లో పెడదాం. ఆయిల్ అయితే బాగా వేడైపోయిందన్నమాట. సో కొంచెం చికెన్ పీసెస్ అయితే వేసేసుకుందాం. సో ఆయిల్ అయితే బాగా వేడైపోయింది, అందుకనేసి కొంచెం చికెన్ పీసెస్ తీసుకొని వేసేసుకుందాం అన్నమాట. ఈ మాత్రం డీప్ ఫ్రై కొంచెం చూసి వేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మళ్ళీ మన మీద ఆయిల్ పడుతుంది. మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై కానివ్వండి. ఒక 2 మినిట్స్ అలానే ఉడికిన తర్వాత తీసుకొని ఇట్లా టర్న్ చేసుకుందాం. ఇదిగోండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసిన 2 మినిట్స్ అయిపోయిందనమాట. ఇలా చేసుకోవాలి. ఇదే ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై అయ్యేలా వెయిట్ చేద్దాం. సో డీప్ ఫ్రై అయిపోయింది అనమాట. ఇగో చూడండి, మంచిగా డీప్ ఫ్రై అయిపోయింది. సో ఇవన్నీ తీసేసుకుందాం. సో ఇగో నేను ఆల్రెడీ కొన్ని డీప్ ఫ్రై చేసుకున్నా ఫ్రెండ్స్. ఇగో చూడండి, ఇది మసాలా అనమాట దీనిదే. సో ఇవ్వండి, ఎక్కువ ఆయిల్ కూడా ఏమంట అంటుతలేదు. ఇవి చూడండి, బాగుందన్నమాట.
సో ఫ్రై అయిపోయింది అనమాట. సో నేను టేస్ట్ చేస్తున్నాను. ఓ వేడిగా ఉందన్నమాట. సూపర్ అండి, అంటే సూపర్గా ఉంది. తింటుంటే నా మౌత్ నుంచి వాటర్ వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు అయితే ఈజీగా తినేస్తారనమాట. ఈవినింగ్ స్నాక్ ఐటెం లాగా కూడా మంచిగా చేసుకోవచ్చు ఇది. సో ఈజీగా ఉంది కదా ప్రాసెస్. సో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకుండా ఛానల్ అయితే. ఇదిగోండి మళ్ళీ వేసాను, సెకండ్ రౌండ్ ఫ్రై అవుతుంది చూడండి. మొత్తం ఆయిల్లోనే డీప్ ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇవి చూడండి ఎంత బాగుందో. నేను ఫుడ్ కలర్ కానీ లేకపోతే పెరుగు కానీ అవన్నీ ఏమీ యాడ్ చేయలేదన్నమాట. సో సింపుల్గా ఉట్టి కారము పసుపు వీటితోటే చేస్తున్నాను. సో మంచి హెల్దీ అనమాట. పిల్లలైతే ఇగో ఇక్కడిది తీసుకో, ఇగో అవి దక్ష వాళ్ళు టేస్ట్ చేస్తుండ్రు అనమాట. సో ఎట్లుంది అవి? ఇక వాళ్ళ తమ్మునికి కూడా తినిపిస్తుంది ఆ విఘ్న చికెన్. హలో, మా మమ్మీ ఏం చేస్తుంది తెలుసా? ఫ్రై చికెన్ చేస్తుంది. అది చాలా టేస్ట్ ఉంటుంది. కొంచెం కరివేపాకు వేసేసుకుంటున్నాను. దీని లోపల కరివేపాకు వేస్తే బాగుంటుంది అనేసి. ఇంకా ఇది ఆల్రెడీ మసాలా అదే కారం బాగా ఫ్రై అయింది కదా, వేడి వేడి అన్నంలో పెట్టుకొని ఈ చికెన్ పెట్టుకొని తింటే కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇంకేంటంటే ఇది ఒక 2 days వరకు అయినా స్టోర్ ఉంటుందన్నమాట. ఎందుకంటే వాటర్. ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది అనమాట. ఎగ్ చికెన్ ఫ్రై, చికెన్ 65 అనుకుంటున్నాను, ఏది అనుకుంటున్నాను మీ ఇష్టం. చికెన్ ఫ్రై డీప్ ఫ్రై అయితే చేసేసిన. సో నచ్చితే ఛానల్ని అయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి. ఇగో మా విఘ్న బాయ్ చెప్తుందంట. బాయ్ బాయ్.